హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తేనె చినుకులు అనేటువంటిది 6వ తరగతి మనము తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. బడి అనేటువంటి పాఠము. ఇక్కడ బడిలో వచ్చేసి మనకు గంట అనేటువంటిది కొడుతూ ఉంటారు. అది ఏ విధంగా కొడతారు అనేటువంటిది, పిల్లల్ని ఏ విధంగా పిలుస్తారు అనేటువంటిది మనము చూద్దాము. గణగణ గణగణ మనుచు పిలిచెను బడిగంట, ఆహా పిలిచెను బడిగంట. పిల్లలందరూ బడిగంట మోగితేనే పిల్లలందరూ స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలోనే బడిగంట మోగుతూ ఉంటుంది. వడి 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 అడుగులు వేయచ్చు వేగమే రారండి, మీరు వేగమే రారండి. పిల్లలందరూ వచ్చేసి వడివడిగా నడకలు నడుస్తూ అందరూ వచ్చేసి తొందరగా రండి, అడుగులు వేసుకుంటూ తొందరగా రండి, స్కూల్కి తొందరగా రండి, వేగంగా రండి అని చెప్తూ ఉన్నారనమాట. బడిలో అడిగిడి అలజడి చేయక పలకలు పట్టండి, మీరు పలకలు పట్టండి. పిల్లలు వచ్చేసి గందరగోళం చేస్తూ ఉంటారు, భయంకరంగా అరుస్తూ ఉంటారు అనమాట. కేకలు పెట్టకుండా మీరు వచ్చేసి అలజడి చేయకుండా పలకలు పట్టండి. పలక మీద బలపముతోనూ చకచక రాయండి, మీరు చకచక రాయండి. ఆ యొక్క పలకతో బలపము పెట్టి తొందరగా రాయండి. గణగణ గణగణ మనుచును మోగెను బడిగంట, తిరిగి మోగెను బడిగంట. మరలా తిరిగి మోగింది. వడివడి అడుగులు వేయచ్చు వేగమే పోపండి, ఇండ్లకు వేగమే పోపండి. తొందరగా ఇంటికి వెళ్ళండి. బడిగంట ఆ యొక్క చదువులు చదివిన తర్వాత మనం వచ్చేసి గంట మోగిన వెంటనే మనం వచ్చేసి మళ్ళా ఇంటికి వేగంగా వెళ్ళండి అని ఇక్కడ బడి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క పద్యాన్ని రచించింది రచన న్యాయపతి రాఘవరావు. మూలము బడిగంటలు బాలగేయాల నుంచి తీసుకోబడింది. ఇక్కడ ఇచ్చిన వాటిని మనము చూద్దాము. బడిలో మీరు ఏం చేస్తారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? బడిలో మేము ఆటలు ఆడుకుంటాము, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చదువుతాము. మా బడిలో ఆటల పోటీల కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తాము. మీ బడిలో మీకు నచ్చినవి ఏమిటి? మా బడిలో నాకు నచ్చినవి ఆటలు ఆడుకోవడము. పిల్లలకి ఆటలు అంటే ఎక్కువ ఇష్టము కాబట్టి పిల్లలు ఎక్కువగా ఆటలనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చదవండి. దాంట్లో క్రింది పదాలను గేయములు గుర్తించండి. గణగణ, వడివడి, చకచక, పలకలు, అలజడి, బడిగంట, అడుగులు, బలపం అనేటువంటి పదాలను గుర్తించండి. మొట్టమొదటి దాంట్లో వచ్చేసి ఈ విధంగా గుర్తించండి, గోళం చుట్టండి. తర్వాత 2వ పద్యములో, తర్వాత వచ్చేసి 3వ పద్యములో, తర్వాత 4వ పద్యములో, 5వ దాంట్లో, తర్వాత 6వ దాంట్లో ఈ విధంగా గుర్తించండి. ఇక్కడ క్రింది బొమ్మలను గురించి మాట్లాడండి, పదాలను చదవండి, అక్షరాలు చెప్పండి. పలక ప ల క, గంట గం ట, బలపం బ ల ప పం బలపం. తర్వాత ఆట ఆ ట ఆట, ఈల ఈ ల అనేటువంటి అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ పై అక్షరాలను క్రింది అక్షరమాలలో గుర్తించి గోళాన్ని చుట్టండి. ఇక్కడ చూడండి, మనం వచ్చేసి ఈ యొక్క వచ్చినటువంటి అక్షరాలని మనం వచ్చేసి ఈ విధంగా ఆ యొక్క అక్షరాల్లో వర్ణమాలలో గుర్తించాము. ఇక్కడ వర్ణమాలని ఒకసారి చదివి తెలుసుకుందాము. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ఫ ఫ భ భ మ య ర ల వ ష స హ అనేటువంటి అక్షరాలు మనము ఆ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలని తెలుసుకున్నాము. తర్వాత ఈ యొక్క పదాలని చదువుదాం. ముందు చూడండి, ఈక ఈల పదాలని చదవండి, వాటితో ఏర్పడేటువంటి వాక్యాలని రాయండి. ముందు మనము పదాలని చదువుదాము. ఈక, ఈల, ఈగ, ఆట, కలప, పలక, కలక, గంట, బంక, లంక, గంప, గంగ, పటము, బలము, బలపం, పంపకం, కలకల, గబగబ, టపటప, పకపక. గంగ పలక మీద బలపంతో రాసింది. ఈ యొక్క పదాలను ఉపయోగించి వాటితో ఏర్పడేటువంటి వాక్యాలని మనం చదువుదాము. గంగ పలక మీద బలపంతో రాసింది. నెమలి ఈక పటములో ఉన్నది. ఆటలు ఆడుతూ కలకల పకపక ఈల కొడుతూ నవ్వుతూ ఉన్నారు. ఈగ గంప మీద వాలింది. తుమ్మ చెట్టు కలపలో నుంచి తుమ్మ బంక దొరుకుతుంది.
రావణాసురుడు లంకకు రాజు. రావణాసురుడికి చాలా బలము ఉంది. గంట మ్రోగిన వెంటనే పిల్లలు గబగబా బడిలోనికి వెళ్ళారు. బడిలో కొందరి పిల్లలకు కండ్ల కలక వచ్చింది. మా బడిలో పుస్తకాలు పిల్లలకు పంపకాలు చేశారు. సో ఈ విధంగా వచ్చేసి మనం అక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి వాక్యాలు అనేటువంటిది తయారు చేసాము. తర్వాత బొమ్మను సరైనటువంటి పదాలను ఖాళీల్లో రాయండి. గంగ చేతిలో పలక ఉంది. గంగ చేతి మీద ఈగ వాలింది. కమలకు నెమలి ఈగ దొరికింది. సో ఈ విధంగా రాసుకోండి. గంగ చేతిలో పలక ఉంది. గంగ చేతి మీద ఈగ వాలింది. కమలకు నెమలి ఈగ దొరికింది. ఇక్కడ క్రింది అక్షరాలను చదవండి. వాటితో ఏర్పడేటువంటి పదాలను గీతలో అందంగా రాయండి. ఇక్కడ వచ్చేసి ఏమేమి అక్షరాలు ఇచ్చినారో చూద్దాము. ప, బ, గ, ఆ, క, ఈ, ట, ల అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. వాటితో వచ్చేటువంటి పదాలు ఏంటనేది మనం చూద్దాము. ఈక, ఈల, బలపం, ఆట, ఈగ, పలక, గంట, కలప అనేటువంటి పదాలు వచ్చాయి. తర్వాత ఈ యొక్క దాంట్లో వచ్చేసి పలక, గంట బొమ్మలను గీయండి. వాటి పేర్లని రాయండి. సో ఇక్కడ పలక, గంట. సో అందమైనటువంటి బొమ్మని గీసి మీరు రంగులు వేయచ్చు. రంగులు వేసి తర్వాత అక్కడ కింద ఈ యొక్క పేరు అనేటువంటిది రాయండి. ఇక్కడ క్రింద గేయాన్ని పొడిగించి చెప్పండి. ఇదే మా బడి, ఇదే మా చదువుల గుడి, ఆటలు పాటలు నేర్చేస్తాం, చక్కగా చదువులు చదివేస్తాం అనేటువంటిది మనము నీట్గా ఏ విధంగా రాస్తాం అనేటువంటిది చూద్దాము. ఆ తర్వాత వచ్చేటువంటి వాక్యం చూద్దాము. ఇదే మా బడి, ఇదే మా చదువుల బడి, ఆటలు పాటలు నేర్చేస్తాం, చక్కగా చదువులు చదివేస్తామని రాసుకోవచ్చు. ఉపాధ్యాయులను పెద్దలను గౌరవిస్తాం. సో ఈ విధంగా మనము రాసుకోవచ్చు. చక్కగా చదువులు చదివేస్తాం, ఉపాధ్యాయులను పెద్దలను గౌరవిస్తాం అనే విధంగా మనం పొడిగించి రాయొచ్చు.